బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇప్పుడు మరో ముఖ్యమైనటువంటి నేత మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వచ్చినటువంటి ఫలితం మళ్ళీ 4. ఏ నేతకు సంబంధించి లేదా ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ఏ ప్రశ్న మనం వేస్తూ ఉన్నా రాహుకేతు సంబంధమైనటువంటి 4, 7 వస్తే ప్రతికూలవంతమైన ఫలితాలు వస్తాయని నేను ముందే చెప్పడం జరిగింది. మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి జాతకం మనం చూసాం. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకాన్ని అనుసరించి చూస్తే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి జాతకులు. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం రాహు ఫలితం. ఎప్పుడైతే దేవగురువు అయినటువంటి బృహస్పతి వ్యయస్థానంలో ఉంటాడో, వ్యయంలో ఉంటాడో, దేవగురు బృహస్పతి బలంగా లేకపోతే జాతకంలో ఎటువంటి బలం కూడా ఉండదు. అందుకే గతించినటువంటి సంవత్సరం బృహస్పతి వ్యయస్థానమైనటువంటి వృషభంలో ఉండగా అధికారయుక్తమైనటువంటి పటిష్టమైన స్థానంలో ఉన్నప్పటికీ ఒక్క దేవగురు బృహస్పతి యొక్క బలం లేకపోవటం వల్ల పదవీచ్యుతుల వారు కనీసం ప్రతిపక్ష నేతగా కూడా వారు మనుగడ సాధించలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారి యొక్క జాతకాన్ని అనుసరించి చూస్తే మరి దేవగురు అయినటువంటి బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత మిథున రాశిలోకి వస్తూ ఉన్నప్పటికీ మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు రావడానికి మరికొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే మాత్రం న్యాయపరమైనటువంటి చిక్కులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో కనపడుతున్నాయి. కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు అవ్వచ్చు, వారి గతానికి సంబంధించిన అనేక కేసులు మళ్ళీ ఇప్పుడు విచారణకు వచ్చే అవకాశం ఉంది. కోర్టుకు సంబంధించిన విషయాలు ప్రతికూలవంతమైనటువంటి తీర్పులను ఇచ్చే అవకాశం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాల కంటే కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు, ప్రత్యేకించి కోర్టుకు సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులతో పాటు రక్త సంబంధీకులకు సంబంధించినటువంటి సగోత్రికులకు సంబంధించి ఇంటి పోరు అధికం కానుంది. ఇప్పటికే మనం వారి కుటుంబానికి సంబంధించి వారి యొక్క పినతండ్రి గారైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య కేసు గురించి మనం వింటూ ఉన్నాం. అందులో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు, సాక్షులు లేదా నిందిత జాబితాలో ఉన్న వాళ్ళందరూ కూడా క్రమక్రమంగా చనిపోతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదో కారణంగా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలోని ఈ విపత్కరమైనటువంటి గ్రహస్థితులు న్యాయపరమైనటువంటి ఇబ్బందులకి కారణం కాబోతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం న్యాయపరమైనటువంటి విచారణ, పాత కేసులు మళ్ళీ విచారణకు రావటం, న్యాయ సంబంధమైనటువంటి న్యాయస్థానాలు ఇబ్బంది పెట్టడం, ఈ స్థితిగతులు జరిగేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సొంత పార్టీకి సంబంధించిన నేతలను కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితులు కొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్క దేవగురువు అయినటువంటి బృహస్పతి వ్యయంలో ఉన్న బలంగా లేకపోయినా ఈ విధమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో మిశ్రమ ఫలితాలు, ప్రత్యేకించి ఈ విధమైన న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. తదుపరి వైఎస్ షర్మిల గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహోదరి, ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిల గారి యొక్క జాతకాన్ని మనం తెలుసుకుందాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 6.
ఇది శుక్ర భగవానుడికి సంబంధించిన ఫలితం. శుక్రుడు కూడా శ్రీకారకుడే. ఎంతో కాలంగా షర్మిల గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటాన్ని కొనసాగిస్తూ సొంత సోదరుడిపైనే తిరుగుబాటు చేసినటువంటి అంశం మనందరికీ తెలిసింది. ప్రత్యేకించి షర్మిల యొక్క చరిష్మా పెరగనుంది. అది పార్టీలో అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవ్వచ్చు, వైఎస్ షర్మిల గారి యొక్క ప్రభ పెరిగేటువంటి అవకాశం కనపడుతుంది. ప్రజలందరికీ కూడా దగ్గరవుతారు. ఏదో కారణంగా అది న్యాయపరమైనటువంటి అంశం అవ్వచ్చు, చట్టపరమైనటువంటి అంశం అవ్వచ్చు, ధర్మం వైపుగా నిలబడ్డాం, న్యాయం వైపుగా నిలబడ్డాం. రక్త సంబంధాలే కాదు, ధర్మం న్యాయం వచ్చినప్పుడు ఎటువంటి సంబంధాలనైనా త్యజించామన్నటువంటి ఉద్దేశం చేత వారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం వారి జీవితాన్ని మలుపు తిప్పేటువంటి అవకాశం ఉంది. శ్రీమతి షర్మిల గారి యొక్క జాతకంలో రాజయోగం వచ్చే అవకాశం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఇప్పటి వరకు మనం చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క భవిష్యత్తు వారసురాలిగా షర్మిల కూడా మారిన ఎటువంటి ఆశ్చర్యం మనకు అక్కర్లేదు. షర్మిల జాతకంలో కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఎన్నో రకాలైనటువంటి స్థితిగతుల్లో వారి యొక్క జాతకంలో ఒక అఖండమైనటువంటి రాజయోగం సమీపమైన భవిష్యత్తులో మనం చూడబోతూ ఉంటాం. For more videos like this, subscribe Big TV channel.